నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల దేశభక్తి, చిత్తశుద్ధి, నిజాయితీ, సేవాభావాలు అందరికీ ఆదర్శం కావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. ఆ మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బుధవారం గొల్లపూడి కార్యాలయంలో మహనీయుల జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గారి జయంతిని దేశ విదేశాల్లో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ఉన్నారు. అహింస ఉద్యమంతో అట్లాగే సత్యాగ్రహ నినాదంతో దేశవ్యాప్తంగా భారతీయులను కదిలించి విదేశీ పాలనలో ఉన్న మన దేశానికి స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించి మహాత్మా గాంధీ గారు ఇవాళ జాతిపితగా ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ ప్రపంచాన్ని కదిలించిన మహానాయకుల్లో ప్రపంచంలోనే కొనియాడదగ్గ వ్యక్తిగా వాళ్ళ జాతిపిత మహాత్మా గాంధీ గారిని ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటూ ఉన్నారు. ఆయన జీవిత చరిత్ర కానివ్వండి, ఆయన జీవించిన విధానం కానివ్వండి, ఆయన సత్యాగ్రహ దీక్షలను ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమ నాయకత్వం వహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాడు మనం అనుభవిస్తూ ఉన్న స్వేచ్ఛా స్వతంత్రాలన్నీ కూడా ఆ మహనీయుల త్యాగాల్లో, ఆ మహనీయుల నాయకత్వాల్లో దేశం వాడు విదేశీయుల మహోదాస్థానం నుంచి బయటకు స్వతంత్రం అనే నినాదంతో మనం ఈరోజు స్వేచ్ఛా స్వతంత్రాలు అనుభవించడంలో భారతీయులు కదిలించడంలో మహాత్మా గాంధీ గారిని పోషించిన పాత్ర గారిని జాతిపితగా ఈరోజు మనందరం కూడా ఆయన అడుగుజాడగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ కానివ్వండి వీటన్నిటి కూడా స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. అట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో చిన్న వయసులోనే అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన మంత్రి పదవులు, ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా మరి ముందుకు తీసుకెళ్తారన్న రోజుల్లో మరి శాస్త్రి గారు ఇచ్చిన నాయకత్వం, ఆయన చూపించిన చొరవ, అంకితభావం, నిజాయితీ. రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదాలు జరిగితే ఆ రోజు మంత్రిగా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి. అట్లాగే ఆ రోజు మరి భారత ప్రధానమంత్రిగా పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశాన్ని మరి విజయబావుట్లో నడిపించిన మహానుభావుడు. ఆ రోజు తాష్కెంట్ ఒప్పందం తర్వాత ఆయన అమరులయ్యారు. తర్వాత మరి ఆయన తీసుకొచ్చిన హరిత విప్లవం కావచ్చు, ఆహారోత్పత్తి కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన దేశానికి ఇచ్చిన నాయకత్వ పటిమ కావచ్చు, మహానుభావులు మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో మరి వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా చేసి కూడా ఆయనకి నివాసం కూడా లేదు, ఇల్లు కూడా కట్టుకోకుండా ఆ వచ్చిన జీతం, ఆ పెన్షన్ అవన్నీ కూడా ఏ విధంగా ఎట్లా దాన్ని ఆ కుటుంబ చరిత్రలు అనేవి కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ మహనీయుల పుట్టినరోజుని ఈరోజు జాతి మొత్తం, యువత, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ మహానుభావులు తలుచుకుంటూ ఉన్నారు. జోహార్ మహాత్మా గాంధీ గారు, 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 జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, జోహార్ లాల్ బహదూర్ శాస్త్రి